స్మితా సబర్వాల్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలిలో స్మితా సబర్వాల్ వివాదాన్ని ఆయన లేవనెత్తారు. దివ్యాంగులను స్మితా సబర్వాల్ కించపరిచారని, మొత్తం రిజర్వేషన్ సిస్టమ్ ని ఆమె అవమానించారని జీవన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల విధానాన్ని ఆమె ప్రశ్నించారు. దివ్యాంగుల్ని కించపరిచిన స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి. స్మితా సబర్వాల్ పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో అర్థం కావట్లేదని కూడా వ్యాఖ్యానించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని మండలి కోరాలి, ఐఏఎస్ పై చర్యలు తీసుకోవాలంటూ మండలి ద్వారా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తిని పంపించాలి అని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి. ఇవాళ దివ్యాంగులను కించపరిచే విధంగా, వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఏదైతుందో ఒక రాష్ట్రంలోని ఉన్నత ఐఏఎస్ అధికారిని దివ్యాంగులను వికలాంగులను చులకన చేసినట్టు మాట్లాడటం నిజంగా దురదృష్టకరం అధ్యక్ష. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాదు, ఇవాళ ఏదైతే చట్టపరంగా ఏదైతుందో వాళ్ళపై చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తుందో తెలియడం లేదు అధ్యక్ష అని చెప్పి అంటున్నా. రాష్ట్రంలోని లక్షలాది దివ్యాంగులు వికలాంగులు కించపరిచే విధంగా ఇవాళ రిపీటెడ్లీ వీళ్ళ ఒక ఐఏఎస్ అధికారి ఏదైతున్నదో ఫీల్డ్ విజిట్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్లీ ఒక ఐఏఎస్ అధికారి కాదు అధ్యక్ష, వీళ్ళ ప్రభుత్వ విధులు నిర్వర్తించేటువంటి యొక్క ఏ ఉద్యోగస్తులే కానీ ఫీల్డ్ విజిట్ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఏంటి, మీరు ఐఏఎస్కి ఏదైతుందో రిజర్వేషన్ నుండి మీరు ఎగ్జామ్షన్ కలిగించాలి, అవసరం లేదని చెప్పి ఏదైతే భావన వ్యక్తం చేసిందో, అల్టిమేట్లీ దిస్ విల్ లీడ్ టు ది హోల్ రిజర్వేషన్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్. ఇది ఒక ఐఏఎస్కే పరిమితమైన అంశం కాదు అధ్యక్ష. వీళ్ళ అధికారిని మాట్లాడిన అంశం ఏది ఇస్తుందో, ఐఏఎస్కు మీరు రిజర్వేషన్ సౌకర్యం కల్పించకూడదు, ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేయాల్సి వస్తుందని చెప్పని పేర్కొనడం ఏది ఇస్తుందో, అల్టిమేట్లీ దిస్ విల్ లీడ్ టు ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. ఈ అధికారిని యొక్క వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదన, వాళ్ళపై చట్టపరంగా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది అధ్యక్ష. ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ ఆన్ డిజేబుల్డ్ అనేది ఒక ప్రత్యేక చట్టం ఉంది. వీళ్ళు వికలాంగుల రక్షణార్థం ఏదైతే ప్రతి ఒక్క చట్టం ఉంది అధ్యక్ష. ఆ చట్టానికి అనుగుణంగా చర్య తీసుకునే అవకాశం ఉంది. మీరు చట్టపరంగా చర్య తీసుకోవడానికి నేను గౌరవ సభాపతి గారిని ఏదైతుందో, చైర్మన్ గారిని ఏదైతుందో మరి రాష్ట్ర ప్రభుత్వం నివేదించాలని చెప్పని ఈ సభ ద్వారా నేను కోరుతూ, భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా, వేరే ఎవరు కూడా చేయకుండా అధ్యక్ష, వీళ్ళు వికలాంగుల ఆత్మస్థైర్యం అన్ని దెబ్బతినకుండా, వాళ్ళు ఏదైతుందో వాళ్ళు చేయని పాపం చేయని తప్పు ఏదైతుందో వాళ్ళ శిక్ష అనుభవిస్తున్నారు అధ్యక్ష. వీళ్ళు వికలాంగులు అయినంత మాత్రాన్ని ఏదైతుందో వాళ్ళు విధుల నిర్వర్తన లోపల ఏదైతుందో ఎవరికి సాటి లేరు అని చెప్పి అనుకుంటే కరెక్ట్ కాదు. మీకు తెలియదు కాదు అధ్యక్ష, జయపాల్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత జయపాల్ రెడ్డి గారు అధ్యక్ష అని చెప్పి అంటున్నా. జన్మతః పోలియోతో కొంత వారికి అంగవైకల్యం సంభవించినప్పటికీ కూడా వారు ఈజ్ ఎఫిషియంట్